హలో మా అందరికి. ఈ రంజాన్ నెల స్టార్ట్ అవుతే కనుక ముస్లిం రెస్టారెంట్లో హిందూ పని చేస్తే ఎలా ఉంటుందో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, చూపిస్తాను. ఈ రోజు నుంచి అయితే రంజాన్ పూస స్టార్ట్ అయింది. మలేషియాలో అయితే రంజాన్ అంటారనమాట. ఫాస్టింగ్ అయితే పూస అంటారు. చూసారా, రెస్టారెంట్ మొత్తం క్లోజ్లో ఉంటుంది. డే టైం మొత్తం క్లోజ్లో ఉంటే మన హిందూస్ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఈ ముస్లిమ్స్ అందరూ ఫాస్టింగ్ చేసుకుంటారు కాబట్టి రూమ్లో ఉంటారనమాట. మన హిందూస్ అయితే ఇలా కాపలా కాసుకోవాలి రెస్టారెంట్ మొత్తానికి. మొత్తం ఎవ్వరూ కూడా ఉండరు. హిందూస్ ఎవరు ఉంటే ఇంకా వాళ్ళకి ఓ రోజుకి ఒకరికి చెప్పిన డ్యూటీలు వేస్తారు. కర్మ ఏంటో మా దాంట్లో అయితే నేనే ఉన్నాను హిందూని. ఈ నెల మొత్తం నా కర్మ కాలిపోయినట్టే. ఇంకా ఒక్కడనే ఏం చేయాలో తెలదు, పిచ్చెక్కేద్దనమాట. అలా ఉంటుంది పరిస్థితి మన ముస్లిమ్స్ రెస్టారెంట్లో కనుక హిందూ పని చేస్తే. ఇంతకే మీరు పనిచేసే దగ్గర ఎవరన్నా ముస్లిం ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు కొంచెం ఆటంకం రాకుండా, వాళ్ళ ముందు తినడం కానీ తాగడం కానీ అలాంటివి చేయకుండా, వాళ్ళ ఫాస్టింగ్కి భంగం కలిగించకుండా చూసుకోండి. ఎంతైనా మన ముస్లిం సోదరులు కదా, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వండి అనమాట. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకండి దయచేసి.